ఇంట్లో మనం పనుల మనం ఉన్నప్పుడు సటుక్కున ఏ తేలో పామో వస్తే ఏం చేస్తాం? గజ్జన వణికిపోతాం. ఏడ ఖర్చు పాడైతుందో అని ఒక కట్టె అందుకొని కొట్టబోతాము. ఎందుకంటే మనుషులకు ఉండే బుగులు అసొంటిది. కానీ ఒక అన్న మాత్రం ఇంట్లోకి పులొచ్చినా కూడా నాకేందిలే, నన్ను కాదులే అన్నట్లు ఆయన పన్న ఆయన ఉన్నాడు. ఏంది నమ్ముతలేరా? ఎడిటర్ అన్న వేసుకో, మనోళ్ళు చూస్తారంట ఒకసారి. అనుభవించు రాజా అని నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ అన్న సోఫాలో వండుకొని పాట వేసుకుంటాడు కదా, ఆగో అట్లనే గీ అన్న కూడా తిని మంచిగా బయట మంచం వేసుకొని పన్నాడు. కుత్కెల దాకా గొంగడు కప్పుకొని ఫోన్ చూస్తుండు. ఇంతల్లే అయ్యింది అసలు కథ. అన్న పనిలో అన్న ఉంటే అటుకించి చిరుతపులి ర్యాంప్ వాక్ చేసినంత ముద్దుగా చిన్నగా మెల్లగా సడి సప్పుడు కాకుండా వచ్చింది. ఆయన కూడా అన్న మాత్రం ఫోన్లోనే మునిగిపోయిండు. ఈ లోపల పులి మంచ పక్కెమ్మటి గుర్రుగొట్టి నిద్రపోతున్న కుక్కను అమాంతం అందుకొని అవతల పడ్డది. అప్పుడు సోయికొచ్చిండు మనోడు. అరే ఏదో ఆయనేమ్రా అని దిగ్గున లేచి చూసేసరికి పులి కుక్కను అందుకొని పోతుంది. ఏ అని అర్పపోయిండు గాని ఆయనతో అది కుక్కని ఇడిచిపెట్టి నా దిక్కు ఉరికొస్తే ఎట్లా అని ఉరికిపోయి ఇంట్లో పడ్డాడు. మళ్ళా బయటికి వస్తే ఒట్టు లోపలుండి గట్టిగా అరవంగానే పులి కుక్కని ఈడ్చిపెట్టింది అన్నట్లు ఇది పూణేలున్న బోర్ అనే జాగలయ్యింది. ఇక ఈ ముచ్చట చూసినాక నెటిజన్లు తీరు కామెంట్లు రాస్తుర్రు. అడవులు పోతం పెడితే అవి మాత్రం ఎక్కడుంటాయి, గిట్ల వచ్చి ఊర్ల మీద పడతాయని ఒకళ్ళు అంటుంటే మనోనికి భూమి మీద నూకలు బాగున్నాయి, ఆయనంత మంచంలో ఏందో కర్రగుంది ఏందని మంచం ఎక్కితే ఎట్లుండేది కథ అని ఒకళ్ళు రాసుకొచ్చిర్రు. అట్లా ఈ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో పులి కంటే రువడిగా ఉరుకుతుంది. ఏదేమైనా పులి వచ్చినా కూడా తాతి పరంగా పండుకొని ఫోన్ చూస్తున్నాడంటే అన్న ధైర్యాన్ని తారీఫ్ చేయాల్సిందే పొర్రి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.